మదిలోన మెదిలెను మమతల జ్వాల. గంటలు మోగిన వేళ మదిలోన మెదిలెను మమతల జ్వాల. ఆత్మస్వరూపుడు అరుదించు వేళ అవని జనులందరి ఆనంద వేళ. ఆత్మస్వరూపుడు అరుదించు వేళ అవని జనులందరికి ఆనంద వేళ. స్వాగతం సుస్వాగతం ప్రభు జనులందరికి సుమ స్వాగతం. స్వాగతం సుస్వాగతం అర్చక గురువులకు ఘన స్వాగతం. కుడి గంటలు మోగిన వేళ మదిలోన మెదిలెను మమతల జ్వాల. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్య బలి పూజ ఈ క్రింది ఉద్దేశాల కోసం అర్పించబడుతూ ఉంది. హైదరాబాద్ అగ్రపీఠం సంతోష్ నగర్ విచారణ దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు కీర్తిశేషులు పాశ్యం అంతోనిరెడ్డి మరియు కీర్తిశేషులు సుశీల దంపతుల వివాహ వార్షికోత్సవ సందర్భంగా వీరి ఆత్మల నిత్య విశ్రాంతి మరియు పాశ్యం వారి కుటుంబంలో మరణించిన ఆత్మల నిత్య విశ్రాంతి పొందినట్లుగా కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సత్ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం అర్పించబడుతూ ఉన్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. తిరుపతి విచారణ జన్మదినం జరుపుకుంటున్న వై కనిష్కకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, మంచి భవిష్యత్తు ప్రసాదించమని యేసు తిరుహృదయం పేరిట డాక్టర్ వై ప్రసన్నరాజు మరియు కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. గుంటూరు మిత్రాసనం బొంగరాల బీడి విచారణ గురు పట్టాభిషేక వార్షికోత్సవం జరుపుకుంటున్న రెవరెండ్ ఫాదర్ జాన్ సుధాకర్ను దేవుడు ఆశీర్వదించి ఆయురారోగ్యములతో పదిలపరచమని, దేవుని సేవలు ఇంకా అభివృద్ధిని ప్రసాదించమని కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు దివ్యవాణి టీవీకి సహాయపడుతున్న ధర్మదాతలందరి కోసం ఈ పూజలో ప్రార్థన చేద్దాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనందరికీ ఎంతో శుభదినము, ఆనందకరమైనటువంటి రోజు. గుంటూరు పీఠ విశ్రాంత పీఠాధిపతులు, అదేవిధముగా కడప పీఠమునకు అపోస్తోలిక అడ్మినిస్ట్రేటర్ అయినటువంటి మహాపూజ్య శ్రీ 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 గాలిబాలి బిషప్ గారు తన యొక్క 84వ జన్మదినోత్సవాన్ని దివ్యవాణి టీవీతో మన మధ్య జరుపుకోవటం ఎంతో ఆనందదాయకం. ఈ దివ్య బలి పూజలో దేవాతి దేవుడు వారికి చేసిన అన్ని మేలులకు కృతజ్ఞతా స్తోత్రముగా మనం ప్రార్థిస్తూ, రాబో కాలంలో వారిని మంచి ఆయురారోగ్యములతో కాచి కాపాడమని, తనకివ్వబడినటువంటి కడప నేత్రాసన అపోస్తోలిక్ అడ్మినిస్ట్రేటర్ బాధ్యతను ఇదే విధముగా సమర్థవంతముగా దైవ మానవ సేవలో కొనసాగించుటకు కావలసిన అన్ని వరములను ప్రసాదించమని మనం ప్రార్థిస్తూ, దివ్యవాణి టీవీకి వారు చేస్తున్నటువంటి ప్రోత్సాహానికి, సహాయానికి ఈ సమయంలో వారికి కృతజ్ఞత తెలుపుతూ ఈ దివ్య బలి పూజను మనందరి కోసం అర్పించమని హృదయపూర్వకంగా ఆహ్వానించుదాం. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సహోదరి సహోదరులారా, ఇదన మనందరకు శుభదినం. ప్రభు ప్రసాదించిన పవిత్రమైన దినం. నా జన్మదిన 83వ వార్షికోత్సవ సందర్భం. అదే సమయంలో 84వ సంవత్సరంలో అడుగునేటువంటి శుభ సందర్భంగా ప్రభువు నన్ను ఎంతకాలము చేపట్టుకొని నడిపించి తన కృపావరం నాపై కురిపించి దీర్ఘాయుస్సును నాకు ప్రసాదించినందుకు గాను ప్రభునకు నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. ఇదే సమయంలో నాకు జన్మనిచ్చినటువంటి నా తల్లిదండ్రులను స్మరించుకుంటూ ప్రభు వారికి నిత్య విశ్రాంతి భాగ్యాన్ని దయచేయమని కూడా ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ సుదీర్ఘ కాలంలో ఎందరో ఎన్నో విధాలా నాకు
సహకరిస్తూ వచ్చి ఉన్నారు. అనేక విధాల నా పరిచయ కార్యక్రమాల్లో పాల్గొని ఉన్నారు. పీఠాధిపతులు, గురువులు, మఠవాసులు, పెద్దలు, అనేక మంది క్రైస్తవ సహోదరులు వీరందరిపైన ప్రభు దేవుడు విశేషంగా రావాలని కోరుతూ ఉన్నాను. అలానే కడప మేత్రాసనం పైన, మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పీఠాలన్నిటిపైన ప్రభు దేవుళ్ళు విశేషంగా రావాలని, రష్యా ఉక్రెయిన్ల మధ్య జరిగేటువంటి యుద్ధంలో శాంతి సమాధానాలు త్వరలో ఏర్పడాలని కూడా ప్రత్యేకంగా వేడుకుందాం. ఇప్పుడు మనం చేసినటువంటి తప్పిదల పాపం తలచుకొని దేవుని మన్నింపు కోరుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవనకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. Gloria, 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 Gloria. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా, మంచి మనస్సు గలవారికి శాంతి, శాంతి, శాంతి. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా, భూలోకమున మంచి మనస్సు గలవారికి శాంతి, శాంతి, శాంతి. గ్లోరియా, 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 గ్లోరియా. ప్రభువైన సర్వేశ్వర, పరలోక రాజా, సర్వశక్తి గల పితైన సర్వేశ్వర, మిమ్ము పొగడుచున్నాము, స్తుతించుచున్నాము, ఆరాధించి కీర్తించుచున్నాము. మీ మహావైభవమునకై వందనములర్పించెదం. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా, భూలోకమున మంచి మనస్సు గలవారికి శాంతి, శాంతి, శాంతి. గ్లోరియా, 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 గ్లోరియా. జనితైక పుత్రుడా, ప్రభువైన యేసు క్రీస్తువా, సర్వేశ్వరుని ప్రియమైన గొర్రె పిల్ల, నిన్ను పొగడుచున్నా
ప్రభువ మాకు దయచూపుము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా, భూలోకమున మంచి మనస్సు గలవారికి శాంతి శాంతి శాంతి. గ్లోరియా 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 గ్లోరియా. ఏలైనా నీవు మాత్రమే పవిత్రుడవు, నీవు మాత్రమే ప్రభుడవు, నీవు మాత్రమే మహోన్నతుడవు. యేసుక్రీస్తువా పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండు ప్రభువా. ఆమేన్ 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 ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీవు పునీత కత్రీనను దైవ ప్రేమాగ్నితో ప్రజ్వలింపజేసితివి. ఆ రీతిగా ఆమె ప్రభు శ్రమలపై ధ్యానము చేయుచు పారవశ్యమునందునట్లును స్త్రీ సభ సేవలో ఉత్సాహంతో శ్రమించినట్లు చేసితివి. కావున నీ ప్రజల ఆమె జ్ఞాపన ప్రార్థన సహాయముతో క్రీస్తు శ్రమలలో పాలు పంచుకొని అతని నిత్య మహిమలో ప్రవేశించి వాగ్దానం పొందుదురుగాక. మా ప్రభువైన క్రీస్తు వారా ఈ మనవి చేస్తున్నాము. ఆమేన్. అపోస్తల కార్యములు 5వ అధ్యాయము 34వ వచనం నుండి 42వ వచనం వరకు. విచారణ సభలోని సభ్యులు ఇది విని మండిపడి అపోస్తలను చంపదల్చిరి. అప్పుడు వారిలో ఒకడు ధర్మశాస్త్ర బోధకుడను ప్రజలందరిచే మిక్కిలి గౌరవింపబడువాడును గమాయేలు అను పేరు గల ఒక పరిసయ్యుడు ఆ సభలో నిలవబడి అపోస్తులను కొంతసేపు బయటికి తీసుకొని పొమ్మని ఆజ్ఞాపించి ఆ విచారణ సభను ఉద్దేశించి, ఇజ్రాయేలు ప్రజలారా, మీరు వీరికి చేయబో దాన్ని గురించి జాగ్రత్తగా మెలుగుడు. కొంతకాలం క్రిందట థెయోదాస్ అనువాడు కనబడి తాను ఒక గొప్పవాడనని చెప్పుకొని ఉండెను. అది విని రమారమి 400 మంది అతని పక్షమున చేరిరి. తరువాత అతడు చంపబడగా వాని శిష్యులు చెల్లాచెదురైపోయిరి. అంతటితో అతని ప్రయత్నం నశించెను. ఇది జరిగిన తర్వాత జనాభా లెక్కల కాలంలో యూదా అను పేరు గల గలిలీయుడు కనబడెను. అతడును ఒక గుంపును తన వైపునకు ఆకర్షించెను. పిమ్మట వాడును చంపబడగా వాని శిష్యులు చెల్లాచెదరైపోయిరి. కాబట్టి ఇప్పుడు ఈ విషయంలో ఈ మనుషులను గురించి వ్యతిరేకంగా ఏ చర్యయూ తీసుకొనరాదని చెప్పుచున్నాను. వారిని వారి ఇష్టమునకు వదిలివేయుడు. ఏలైనా వీరు చేయనది మానవ ప్రయత్నమైనచో అది అంతరించిపోవును. అది దైవ ప్రయత్నమైనచో వారిని ఎదిరింప మీకు సాధ్యము కాదు. అంతేకాక అది దేవునికి వ్యతిరేకమైన పోరాటం కాగలదు అని చెప్పగా ఆ న్యాయసభ గమాయేలు సలహాను పాటించెను. పిమ్మట వారు అపోస్తులను లోనికి పిలిపించి కొరడాతో కొట్టించి మరలా యేసు పేరిట బోధింపరాదని ఆజ్ఞాపించి వదిలివేసిరి. యేసు నామము కొరకు అవమానములు పొంద యోగ్యులమైతిమి అని వారు సంతోషంతో
ఆ విచార సభ నుండి వెడలిపోయిరి. ప్రతిరోజు వారు దేవాలయంలోనూ ప్రజల ఇండ్లలోనూ ప్రబోధించు మెస్సయ్య అయిన యేసును ప్రకటించడం మానలేదు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. అనురాగ రాగాల హల్లెలూయా గీతం, హల్లెలూయా హల్లెలూయా, ఆనంద భావాల సుమధుర గానం, హల్లెలూయా హల్లెలూయా, అనురాగ రాగాల హల్లెలూయా గీతం, హల్లెలూయా హల్లెలూయా, ఆనంద భావాల సుమధుర గానం, హల్లెలూయా హల్లెలూయా. పరవశించి పాడగరారే, పరవశించి పాడగరారే, గత వంశరాలు ఒసగిన మేలులకై, ప్రభు ఒసగిన ఈవులకై, గత వంశరాలు ఒసగిన మేలులకై, ప్రభు ఒసగిన ఈవులకై. అనురాగ రాగాల హల్లెలూయా గీతం, హల్లెలూయా హల్లెలూయా, ఆనంద భావాల సుమధుర గానం, హల్లెలూయా హల్లెలూయా. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండురుగాక. పునీత యోహాను గారు వ్రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 6వ అధ్యాయము 1 నుంచి 15 వచనములు. ఆ కాలములో యేసు తిబేరియా అనే గలిలయ సరస్సును దాటి ఆవలి తీరమునకు వెళ్ళెను. రోగుల పట్ల ఆయన చేసిన అద్భుత చిహ్నములు చూచి గొప్ప జనసమూహము ఆయనను వెంబడించెను. యేసు పర్వతముని ఎక్కి శిష్యులతో అక్కడ కూర్చుండెను. అప్పుడు యూదుల పాస్కా పండుగ సమీపించినది. యేసు కనులెత్తి గొప్ప జనసమూహము తన యొద్దకు వచ్చుట చూచి ఆయన ఫిలిప్పుతో, వీరు భుజింపవలసిన ఆహార పదార్థములను మనము ఎక్కడి నుండి కొని తెచ్చెదము అనెను. ఫిలిప్పును పరీక్షించుటకై యేసు అట్లు పలికెను. ఏలైన తానేమి చేయబోవుచున్నది ఆయనకు తెలియను. ఒక్కొక్కరికి కొంచెము వడ్డించుటకైనను 200 వరహారాల రొట్టెలు కూడా చాలవు అని ఫిలిప్పు ఆయనకు సమాధానమిచ్చెను. ఆయన శిష్యులలో ఒకడు, సీమోను పేతురు సోదరుడు అంద్రెయ, ఇక్కడ ఒక బాలుని యొద్ద 5 యవధాన్య రొట్టెలు 2 చేపలు కలవు, కానీ ఇంతమందికి ఏమాత్రము అని పలికెను. యేసు అందరును భోజనమునకు కూర్చుండబెట్టుడు అనెను. అతడు ఇంచుమించు 5,000 మంది పురుషులు ఉండిరి. వారు అక్కడ పచ్చిక మీద కూర్చుండిరి. అప్పుడు యేసు రొట్టెను తీసుకొని ధన్యవాదములర్పించి కూర్చున్న వానికి వడ్డించెను. అట్లే చేపలను కూడా వారికి తృప్తి కలుగునంతగా వడ్డించెను. వారు తృప్తిగా భుజించిన పిదప యేసు శిష్యులతో, ఏమియు వ్యర్థము కాకుండా మిగిలిన ముక్కలను ప్రోవు చేయుడు అని చెప్పెను. వారు భుజించిన పిదప 5 యవల రొట్టెలలో మిగిలిన ముక్కలను 12 గంపలకు నింపిరి. ప్రజలు యేసు చేసిన ఈ అద్భుత చిహ్నమును చూచి, వాస్తవముగా ఈ లోకముకు రానున్న ప్రవక్త ఈయనయే అని చెప్పిరి. ప్రజలు తనను బలవంతముగా రాజును చేయనున్నారని తెలుసుకొని యేసు మరలా ఒంటరిగా పర్వతము పైకి వెళ్ళెను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ దినం సువార్త పఠనంలో మనం ఒక ప్రత్యేకమైనటువంటి అద్భుతాన్ని ఆలకిస్తూ ఉన్నాం. యేసు పలు రకాల అద్భుతాలు చేస్తూ ఉన్నటువంటి సందర్భంగా ప్రజలు తండోపతండాలుగా ఆయన్ను వెంబడించారు. ఒకరోజు ఆ జనసమూహాన్ని ఉద్దేశించి యేసు సుదీర్ఘంగా బోధ సాగించారు. సాయంత్రం వేళయింది. ఇక అప్పుడు
ఈ జనసమూహాన్ని అట్లే ఇంటికి పంపివేయటం, వారు ఆకలితో అలమటించడం అనేది యేసుకు ఏమాత్రం కూడా ఇష్టం లేదు. అందుకని తన శిష్యుల్లో ఒకటైనటువంటి ఫిలిప్పును ఉద్దేశించి ఈ విధంగా పలికారు. ఆయన ఫిలిప్పుతో యోహాను సువార్త 6వ అధ్యాయం 5వ వచనం, ఆ యేసు కనులెత్తి గొప్ప జన సమూహం తన యుద్ధకు వచ్చుట చూసి ఆయన ఫిలిప్పుతో, వీరు భుజించవలసిన ఆహార పదార్థములను మనం ఎక్కడ నుండి కొని వచ్చేదము అని చెప్పారు. విస్తారమైనటువంటి జనం ఇక్కడ ఉంది, సాయంత్రం అయింది. ఈ జనానికి మనం ఆహార పదార్థాలు సమకూర్చాలంటే ఎక్కడి నుంచి మనం కొనగలమని అడిగారు. ఫిలిప్పు ఇంత జనసమూహానికి ఆహారం పెట్టాలి అంటే 200 దీనారాలు పైగా మనం ఎంతో ఖర్చు చేయాలి, అది సాధ్యమైపోయేది కాదని చెప్పాడు. అదే సమయంలో వేరొక శిష్యుడు అంద్రేయ, ఇక్కడ ఒక బాలుడు ఉన్నాడు, అతని వద్ద 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి, అయినా ఎంతమంది జనానికి ఈ 5 రొట్టెలు 2 చేపలు ఏమాత్రమని పలికాడు. అప్పుడు ఆ బాలుడు యేసు వద్దకు వచ్చి తన వద్దనున్నటువంటి 5 రొట్టెలను 2 చేపలను యేసుకు అందించాడు. యేసు 5 రొట్టెలను 2 చేపలను తీసుకొని ప్రార్థించి ఆశీర్వదించి ప్రజలకు పంచిపెట్టమన్నారు. శిష్యులు ప్రజలకు ఆ రొట్టెలను పంచిపెడుతూ ఉంటే అవి ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. ఆ విధంగా 5,000 మంది ప్రజలు భుజించారు. ఇంకా ఎన్నో ముక్కలు అక్కడ పడి ఉన్నాయి. ఆ ముక్కలన్నిటిని కూడా ఏరగా 12 గంపలకు వారు నింపారు. ఇక్కడ ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ సంఘటన ద్వారా యేసు మనకు ఒక ప్రత్యేకమైనటువంటి సందేశాన్ని అందిస్తూ ఉన్నారు. ఆ బాలుని వద్ద 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి. 5 రొట్టెలు 2 చేపలు ఆ కుర్రవాడు తన ఇంటి వద్ద నుండి తెచ్చుకున్నాడు, తను తినటానికి తెచ్చుకున్నాడు. అయితే ఇక్కడ అవసరం వచ్చినప్పుడు యేసుకు 5 రొట్టెలు 2 చేపలు మొత్తం ఇచ్చాడు. కనీసం ఒక 2 రొట్టెలన్నా తన వద్ద ఉంచుకోకుండా తన ఉన్నదంతా కూడా యేసుకు ప్రసాదించాడు. యేసు ఆ ఉదార స్వభావంతో అందించినటువంటి ఆ రొట్టెలను చేపలను ఆశీర్వదించగా ఎన్నో విధాల అది పెరగటం, 5,000 మంది ఆ భోజనాన్ని ఆలకించడం అనేది జరిగింది. ఇక్కడ మనం ఈ సువార్త పఠనం ద్వారా మనం గ్రహించవలసినటువంటి విషయం ఏమన్నా, ఆ బాలులో ఉన్నటువంటి ఉదార స్వభావం తనకు ఏమాత్రం కూడా ఉంచుకోకుండా తనకు ఆకలి అవుతున్నప్పటికి కూడా ప్రజలందరి కొరకు దాన్ని యేసుకు అర్పించాడు. ఆ విధంగా అర్పించటం వలన ప్రభు దీవెనతో అది ఎన్నో రెట్లు పెరిగిపోయింది. అందుకే ఈ విషయంలో బాలుడు అందించింది కేవలం 5 రొట్టెలు 2 చేపలు మాత్రమే. అయితే 5,000 మందికి అది ఆహారంగా రూపొందింది. ఈ విషయంలో సిరా గ్రంథంలో ఒక విషయాన్ని మనం ఆలకించాలి. సిరా గ్రంథం 35వ అధ్యాయం 10-11 వచనాలు. మహోన్నతుడు నీకు ఇచ్చినట్లే నీవును ఆయనకు ఇమ్ము, నీ శక్తి కొలది ఉదారముగా ఇమ్ము. ఆ బాలుడు ఉదారంగా ఇచ్చాడు, ప్రభువుకు ఉదారంగా ఇచ్చాడు. అందుకే మహోన్నతుడు నీకు
ఉదారముగా ఇమ్ము. నీ శక్తి కొలదనగా నీకున్న దాన్ని బట్టి ఎక్కువగా ఉంటే ఎక్కువగానే ఇవ్వాలి, తక్కువగా ఉంటే తక్కువగానే ఇవ్వాలి. నీ శక్తికి తగినట్లుగా ఉదార స్వభావంతో ప్రభునకు అర్పించాలి. అప్పుడు ప్రభువు మనకి ఇచ్చేటువంటి వరమేమనగా తనకిచ్చిన వారిని ప్రభువు బహూకరించును. తనకిచ్చిన వారిని ప్రభువు బహూకరించును అనగా మనం ఇచ్చేది ఏది కూడా వృధాగా పోదు, మరలా మనకే అనేక విధాల ఎన్నో రెట్లు ఎక్కువగా ప్రభు దీవెనలు మనకు అందుతాయి. తనకిచ్చిన వాడిని ప్రభువు బహూకరించును, ఆయన నీకు 7 రెట్లు అదనముగా ఇచ్చును, 7 రెట్లు అదనముగా ఇచ్చును అని ఇక్కడ మనం ఆలకిస్తున్నాం. 7 రెట్లు అదనంగా ఇవ్వటం అంటే అనేక విధాల పుష్కలంగా ప్రభు మనలను దీవిస్తారు. మనకు ఉదాహరణగా డబ్బు ఇస్తే మరలా తిరిగి మనకు డబ్బు ఇస్తారని అర్థం కాదు. దేవుని దేవుళ్ళు మనకు పలు విధాలు రావచ్చు. అనారోగ్యంలో ఉంటే వారికి స్వస్థత కలగవచ్చు. అలానే నిరుద్యోగునికి ఉద్యోగం రావచ్చు. అలానే వ్యాపారంలో నష్టపోయిన వారికి మరలా వ్యాపారం బాగా పుంజుకోవచ్చు. ఈ విధంగా మనం ఆలోచించినట్లయితే జీవితంలో మనకు ఎన్నో అవసరాలు ఉన్నాయి. వాటన్నిటిని కూడా ప్రభు ఏదో ఒక రూపంలో మనకు తన దీవెనను అందజేస్తూ ఉంటారు, సహకరిస్తూ ఉంటారు. 7 రెట్లు మనకు అనగా పుష్కలంగా నిండుగా మనను దీవిస్తారని మనం భావించాలి. అలానే ఈ సువార్త పఠనంలో వేరొక సందేశాన్ని మనం ఆలకించాలి. దేవునికి ఇవ్వటం అంటే ఏదో కేవలం గుడికి ఇవ్వటం కాదు. దేవునికి ఇవ్వటం అంటే పేదల్లో దేవుని చూసి పేదలకు ఇవ్వాలి. అది ప్రభు బోధ. పేదల్లో దేవుని చూడగలగాలి, పేదల్లో దేవుని ఆదరించగలగాలి, పేదల్లో దేవునికి మనం ఈ బహుమతిని ఇక ఉదార స్వభావాన్ని ప్రదర్శించాలి. ఆ విషయంలో మదర్ తెరేసా గారు, ఇప్పుడు పునీత మదర్ తెరేసా గారు మనకెంతో ఉదాహరణగా ఆదర్శంగా మనకు చూపించారు. ఆమె పేదల్లో దేవుని చూసి ఆ పేదల్లో దేవుని ఆదరించింది. తన ప్రేమను, తన శక్తిని అన్నింటినీ కూడా ఆ పేదలపైన కుమ్మరించింది. ఆ విషయంలో మనం ఉదాహరణగా మత్తయి సువార్తలో 25వ అధ్యాయంలో 10 నుంచి 35 నుంచి 40 వచనాలు మనం ఆలకించినట్లయితే, నేను ఆకలి కొనినప్పుడు మీరు నాకు ఆహారం ఇచ్చితిరి, దప్పిక కొనినప్పుడు మీరు నా దాహమును తీర్చితిరి, వస్త్రహీనుడై ఉన్నప్పుడు నాకు వస్త్రమును ఇచ్చితిరి, చెరసాల్లో ఉన్నప్పుడు మీరు నన్ను దర్శింపవచ్చితిరి, పరదేశిగా ఉన్నప్పుడు మీరు నన్ను ఆదరించిదిరని ప్రభు పలికినప్పుడు ఆ క్రైస్తవులు, ఆ సహోదరులు చెప్పునదేమన్నా, ప్రభు మీరు ఎప్పుడూ ఆకలి కొని ఉండా, దప్పిక కొని ఉండా, వస్త్రహీనుడై ఉండా, చెరసాల్లో ఉండా, పరదేశిగా ఉండా మేము ఆదరించేదిమని పలికినప్పుడు ప్రభు ఇచ్చినటువంటి సమాధానం, ఈయన అల్పులలో, ఈ పేదవారిలో ఎవరిని ఆదరించినా కూడా మీరు నన్ను ఆదరించినట్లే, ఎవరికి భోజనం పెట్టినా కూడా నాకు భోజనం పెట్టినట్లే, ఎవరికి మీరు వస్త్రాలు ఇచ్చినా కూడా నాకు ఇచ్చినట్లని ప్రభు మత్తయి సువార్తలో ఈ విధంగా 25వ అధ్యాయం 35 నుంచి 40 వచనాల్లో ఎంతో స్పష్టంగా వివరించారు. అనగా పేదల్లో నన్ను చూడమని ప్రభు మనకు బోధిస్తున్నారు. అందుకే సిరాకు గ్రంథంలో 29వ అధ్యాయం మనం చూసినట్లయితే, సిరాకు గ్రంథం 29వ అధ్యాయం 11 నుంచి 13 వచనాలు, దాన ధర్మములోను నిధిని పోగు చేసుకొనుము, దాన ధర్మములను నిధిని పోగు చేసుకొనుము, ఆ నిధి నీకు బంగారము కంటే అధికముగా ఉపయోగపడును. మన ప్రజలంతా కూడా
డబ్బు అనే నిధిని పోగు చేసుకుంటూ ఉంటారు, అలానే భూమి అనే నిధిని పోగు చేసుకుంటూ ఉంటారు, బంగారం అనే నిధిని పోగు చేసుకుంటారు, అనేక రకాల నిధులను పోగు చేసుకుంటూ ఉంటారు. అయితే బైబిల్ గ్రంథం ప్రభు మనకు ఇక్కడ చెప్పినది ఏమన్నా, దాన ధర్మములనే నిధిని పోగు చేసుకొను. అలా పోగు చేసుకునేవారు మన సంఘంలో చాలా చాలా అరుదు. దాన ధర్మములో నిధిని పోగు చేసుకొను. ఆ నిధి నీవు కూడబెట్టుకున్న బంగారం కంటే, కూడబెట్టుకున్న బ్యాంకులో కూడబెట్టుకున్న ధనము కంటే, సంపాదించినటువంటి భూముల కంటే ఎంతో విలువైనది. ఆ నిధి నీకు బంగారం కంటే అధికముగా ఉపయోగపడును. ఎప్పుడు ఉపయోగపడుతుంది? నీవు పేదవానికి ఇచ్చినటువంటి దాన ధర్మం డైరెక్ట్గా ప్రభు చెంతకు చేరుతుంది, ప్రభు జ్ఞాన గ్రంథంలో రాయబడుతుంది కనుక అది అధికంగా నీకు చివరి సమయంలో ఉపయోగపడును. నీకు బంగారం కంటే అధికముగా ఉపయోగపడును. పేదలకు ఇచ్చినది నీవు భద్రపరిచిన నిధి అనుకునుము. పేదలకు ఇచ్చిన నిధి ప్రభు చెంతకు చేరుతుంది, ప్రభు చెంత ఉంటుంది కనుక అదే మన గొప్ప నిధిగా మనం భావించడం అలవర్చుకోవాలి. ఆ నిధి నిన్ను సకల ఆపదల నుండి కాపాడును. ఆ నిధి బలమైన డాలు కంటే, బరువైన ఈటి కంటే అధికముగా నీ శత్రువుతో పోరాడి నిన్ను రక్షించును. పేదలకు ఇచ్చినటువంటి దాన ధర్మాలు నీ శత్రువుతో పోరాటానికి కూడా సహకరిస్తాయని కూడా ఇక్కడ మనం ఆలకిస్తున్నాం. అదే విషయాన్ని వేరొక చోట సిరా గ్రంథం 3వ అధ్యాయంలో వేరొక విషయాన్ని మనం ఆలకిస్తున్నాం. సిరా గ్రంథం 3వ అధ్యాయంలో మనం చేసేటువంటి దాన ధర్మాలు మన పాపాలకు ప్రాయశ్చిత్తంగా కూడా ప్రభువు స్వీకరిస్తూ ఉంటారు. మన పాప మన్నింపు ప్రాయశ్చిత్తం చేసినప్పుడు ప్రభు మన్నింపు అనేది మనకు కలుగుతుంది. కనుక మన దాన ధర్మాలు మన పాపాలకు ప్రాయశ్చిత్తంగా కూడా ఉపయోగపడతాయని ఇక్కడ బైబిల్ గ్రంథం మనకు బోధిస్తుంది. అది సిరాకు గ్రంథం 3వ అధ్యాయం 30-31 వచనాలు. జలములు మంటను చల్లార్చును, దాన ధర్మములు పాపములకు ప్రాయశ్చిత్తము చేయును. అనేక మంది ఈ విషయాన్ని గ్రహించడం లేదు. మంటల్ని నీరు ఎలా చల్లారుస్తుందో అలానే మన పాపాలని, తప్పిదాల్ని ఈ దాన ధర్మాలు అనేవి కూడా చల్లారుస్తూ ఉంటాయి. దాన ధర్మములో పాపములకు ప్రాయశ్చిత్తము చేయను. పరులకు ఉపకారము చేయవాడు తన భావి జీవితమును భద్రము చేసుకున్నట్లే. పరులకు ఉపకారం, మనకు మనం ఉపకారం చేసుకోవడానికే మనం అలవాటు పడతాం. ఇతరులకు, నిర్భాగ్యులకు, అనాథులకు, పేదలకు నిజంగా మనం ఉపకారం చేస్తే మన భావి జీవితాన్ని భద్రం చేసుకున్నట్లే. కష్టములు వచ్చినప్పుడు అతనికి సహాయం లభించును. కనుక మన దాన ధర్మాలు ఏమాత్రం కూడా ఊరకనే పోవు. ప్రభు చెంత ఎంతో విలువైన సంపదగా నిలుస్తుందని మనం గ్రహించాలి. అలానే ఈ సందర్భంలో మనం మన హృదయాన్ని పరిశీలించుకోవాలి. మన హృదయం ఎలా ఉంది? స్వార్థంతో నిండి ఉందా? ధనకాంక్షతో నిండి ఉందా? లేక నిస్వార్థంగా ఇతరుల కష్టాలను, ఆర్తనాదాలను ఆలకించి సాయపడే విధంగా ఉందా అనేటువంటి విషయాన్ని ఆలోచించాలి. అందుకే పౌలు గారు తిమోతికి రాసినటువంటి లేఖలో, పౌలు తిమోతిలకు రాసినటువంటి లేఖ 1 తిమోతి 6వ అధ్యాయం 10వ వచనం. ధనకాంక్ష సర్వానర్థములకు మూలము. మన కుటుంబాల్లో, సంఘాల్లో ఎన్నో అనర్థాలు చూసుకుంటూ ఉంటాయి. శాంతి సమాధానం లేని కుటుంబాలు అనేక ఉన్నాయి. భార్యాభర్తల మధ్య సఖ్యత లేని కుటుంబాలు అనేక ఉన్నాయి.
కుటుంబంలో ఎప్పుడూ కూడా కలహాలు చెలరేగటువంటి ఉన్నాయి. వీటన్నిటికీ మూల కారణం ధనకాంక్ష. హృదయంలో ధనకాంక్ష ఎక్కువగా ఉన్నప్పుడు అనేక అనర్థాలకు అది దారితీస్తుంది. ధనకాంక్ష సర్వ అనర్థములకు మూలము. ధనకాంక్ష గలవారు శోధనకు లోనై మానవులను శిథిలము చేసి నశింపజేయు అపాయకరము. మూర్ఖపు అగు వాంఛల వలయందు వారు చిక్కుకుందురు. కనుక అలానే వేరొక విధంగా మనమంతా కూడా విగ్రహారాధన చేసేవారం కాదు అని మనం అనుకుంటాం. అయితే విపరీత ధనకాంక్ష ఉన్నవారు అది వేరొక మారు రూపం, విగ్రహారాధనకు మారు రూపముగా ప్రభు మనకు తెలియజేస్తున్నారు. విగ్రహారాధనకు మారు రూపం. అనేక మంది ఈ విషయంలో విగ్రహారాధన చేస్తున్నట్లుగా బైబిల్ గ్రంథం బోధిస్తుంది. ఎందుకంటే ప్రభు మన జీవితంలో ప్రముఖ స్థానంలో ఉండాలి. ప్రభువునకు ప్రముఖ స్థానం ఇవ్వాలి. అయితే ప్రభు స్థానంలో ధనాన్ని, సంపదను, ఆ ధనకాంక్షను మనం ఉంచుతూ ఉన్నాం. అనగా ప్రభువుకి ఇచ్చే స్థానాన్ని ఈ సంపదలకు, ధనకాంక్షకు ఇస్తున్నాం. అది మా విగ్రహారాధనకు మారు రూపం. అనగా అదొక విధమైనటువంటి విగ్రహారాధనని బైబిల్ గ్రంథం మనకు బోధిస్తుంది. కనుక సహోదరి సహోదరులారా, హృదయం ప్రభు హృదయానికి చాలా చాలా ప్రాముఖ్యతనిస్తూ ఉన్నారు. అందుకే ఆనాటి ప్రజలను ఉద్దేశించి ఒక వాక్యాన్ని పలికారు. మత్తయి సువార్తలో 15వ అధ్యాయంలో, ఈ ప్రజలు పెదవులతో నన్ను స్తుతిస్తున్నారు, కానీ వారి హృదయములో నాకు కడు దూరముగా ఉన్నవి. మత్తయి సువార్త 15వ అధ్యాయం 8వ వచనం. ఈ ప్రజలు పెదవులతో నన్ను స్తుతిస్తున్నారు, కానీ వారి హృదయములో నాకు కడు దూరముగా ఉన్నవి. కడు దూరముగా ఉండటానికి కారణం మన హృదయంలో ఈ ధనకాంక్ష, సంపదలు అనేటువంటి కాంక్ష ఎక్కువగా ఉండటం వలన ప్రభుకి అటువంటి ఉన్నత స్థానాన్ని మనం ఇవ్వకపోవటం వలన నిజంగా మన హృదయాలు దేవునికి దూరంగా ఉన్నట్లు ప్రభు బోధిస్తున్నారు. అందుకే 19వ వచనంలో, హృదయం నుండి దురాలోచనలు పుట్టుతున్నవి. వీని మూలమున హృదయాన్ని నుంచి ఉద్భవించేటువంటి అనేక ఉదయం నుండి దురాలోచనలు పుట్టుతున్నవి. వీని మూలమున నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దూషణలు ఇవన్నీ కూడా కలుగుతూ ఉన్నాయి. కనుక మన హృదయంలో కరుణ, దయ, ప్రేమ అనేవి ఉన్నప్పుడు పరోపకార చింతన అనేది కూడా ఉంటుంది. పేదల్లో ప్రభుని గుర్తించి మనం ఆదరించగలం. కనుక ధనకాంక్ష, విపరీతమైన ధనకాంక్ష స్థానంలో కరుణ, ప్రేమ, దయ, ఆదరణ అనేవి మనం ఉండాలి. అటువంటి హృదయాన్ని ప్రభు ప్రత్యేకంగా ఆదరిస్తూ ఉంటారు. అటువంటి హృదయాన్ని మనకు దయచేయమని ఇది పూజలో ప్రార్థిస్తాం. అందమైన జీవితం దేవాని కాను
ఆదరముతో స్వీకరించు నా జీవిత కానుక, ఆదరముతో స్వీకరించు నా జీవిత కానుక, నా జీవిత కానుక. అందమైన జీవితం దేవాని కానుక. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమటులా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, పునీత కత్తరైన సంస్మరణము నాడు మేము అర్పించు రక్షణ బలిని దయతో అంగీకరింపుము. ఆమె ఉపదేశములను ఆలకించి మేము నిజ దైవమైన నిన్ను మరింత భక్తితో సన్నుతింప కృప చూపుము. మా ప్రభు అయిన క్రీస్తు వారా ఈ మనవి చేస్తున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోడు నీ కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలైనా స్వర్గపు రాజ్యము నిమిత్తము క్రీస్తునకు అంకితమైన పునీతులందు అద్భుతమైన నీ ఉచితానుగ్రహమును కొనియాడుట సముచితము. ప్రేమతో నీవు మానవ స్వభావమును పవిత్రమైన ఆది స్థితికి మరల్చు రానున్న వరముల నిత్యానంద భావమును మాకు దయచేస్తున్నావు. కావున దూతలతో పునీతులతో ఏకమై మేము నిరతము నిన్ను స్తుతించుటెట్లనగా, పరిశుద్ధులు పరిశుద్ధులు మీరే పరిశుద్ధులు. పరిశుద్ధులు పరిశుద్ధులు మీరే పరిశుద్ధులు. పరలోకము భూలోకము మీ మహిమతో నిండినది. పరలోకము భూలోకము మీ మహిమతో నిండినది. హోసానా 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 హోసానా. ఏలిన వారి నామమున వేంచేసెడి వారు ఆశీర్వదింపబడిన వారు. హోసానా హోసానా. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను సించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తములకు జీవం పోసి పవిత్రపరుస్తున్నావు.
ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుస్తున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సమ్మగమును తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీడిని పవిత్రపరచ బ్రతిమాలుస్తున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చన నెరవేరుస్తున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీ కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చు ఇట్లను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆయుధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని నీ కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చు ఇట్లను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాపరిహారమునకై ధారపోయబడును. దీని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. యేసువా ఈ అప్పమును భుజించునప్పుడెల్లా ఈ పాత్రము నుండి పానము చేయునప్పుడెల్లా మీరు మరల వచ్చు వరకు మీ మరణమును చాటెదము చాటెదము చాటెదము. కనుక తండ్రి, నీ కుమారుడి రక్షణాయుతముకు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణను స్మరించుచు అతను మరలా వేయించి ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతంతో నీకు అర్పిస్తున్నాము. నీ పవిత్ర శిశువు యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుస్తున్నాము. తన మరణం ద్వారా మమ్మల్ని నీతో సఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపము. మేము అతని శరీరక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగినట్లు దయచూపము. అతడు మమ్ము నీకు నిత్యార్పణగా రూపొందించునుగాక. నీ వెనుకొండ పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ఆమె భర్త అయిన పునీత జోసెఫ్ గారితోనూ ధన్యులైన మీ అపోస్తలతోనూ వేదసాక్షులతోనూ పునీత తెరెసమ్మ గారితోనూ సకల పునీతులతో పాటు మమ్మను మోక్ష భాగ్యమునకు వారసులను చేయము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థన నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మ నీతో సఖ్యపరచి బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు ప్రతిమాలుస్తున్నాము. ఈ లోకమును యాత్ర చేయు నీ శ్రీసభను నీ సేకుడకు మా ఫ్రాన్సిస్ జగద్గురువును మా పూల ఆంటని అగ్రపీఠాధిపతిని తదితర పీఠాధిపతులను గురువులందరినీ నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపము. నీ శత ప్రకారం నీ సముఖమును చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపము. దయగల తండ్రి, నలుదశలా చెదరిన నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమును విడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేసుకునము. మేము నోచడ చేరి నీ మహిమను వీక్షించు నిత్యానందము పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేస్తున్నాము.
అతని ద్వారా నీవు సకల మేలను లోకమునకు దయచేస్తున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప శాసింతము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడిన గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువాన్ని కీడు నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహణ పాపము నుండి విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమన నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీరే రాజ్యము, మీరే అధికారము, మీరే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపము లెక్కింపక నీ శిశుభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించి పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించడు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించడు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించడు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ మీరొక్క మాట పలికి నా ఆత్మ స్వస్థ పొందును. దివ్య ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసిస్తున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుతున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు గనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్.
యేసుని స్నేహమే మధురమే 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 క్రీస్తుని స్నేహమే మధురమే 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 యేసుని స్నేహమే మధురమే 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 క్రీస్తుని స్నేహమే మధురమే మధురమే మధురమే. ఆత్మ కాపరి నాదుడవి నాయండగా నుండగా చీతివి నా ఆత్మ కాపరి నాదుడవి నాయండగా నుండగా చీతివి శోధనలో వ్యాధులలో బాధలలో ప్రోచితివి శోధనలో వ్యాధులలో బాధలలో ప్రోచితివి నిత్య స్వరూపి నీ సన్నిధిలో నిరతము నడుపుము నీ నీడలో నిత్య స్వరూపి నీ సన్నిధిలో నిరతము నడుపుము నీ నీడలో యేసుని స్నేహమే మధురమే 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 క్రీస్తుని స్నేహమే మధురమే మధురమే మధురమే. ప్రార్థించుదము. ఓ ప్రభువా, క్రీస్తు శరీరక్తములైన ఇది విందుతో పునీత కత్రీనను ఈ లోకములో పోషించి కాపాడితివి. ఈ స్వర్గపు ఆహారం భుజించిన మేము కూడా పునీత కత్రీన వలె నిత్య జీవితమును బహుమతిగా పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేస్తున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ ఆశ్రదించి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. జననీ ఓ మరియా చల్లని మాతవమ్మా జీవితయానములో మా తోడుగా నిలువమ్మా. జననీ ఓ మరియా చల్లని మాతవమ్మా జీవితయానములో మా తోడు
తోడుగా నిలువుమమ్మా.